హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఇదైతే నా డైలీ వ్లాగ్ మొత్తం షూట్ చేశాను. ముంబైకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అనమాట. సో ఇంక నుంచి ట్రై చేస్తాను డైలీ పోస్ట్ చేయడానికి, లేదంటే డే బై డే అయినా పోస్ట్ చేస్తాను అనమాట వ్లాగ్స్ అనేటివి. సో మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఇంకా ఇక్కడైతే నేనైతే ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేనైతే రెడీ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాను. నేనైతే టిఫిన్ ఈ ఇడ్లీ చేస్తూ ఉన్నాను కదా. ఇడ్లీ అయితే బాయిల్ రైస్తో చేస్తాను అనమాట. ఉప్పుడు బియ్యంతో చాలా బాగా వస్తాయండి. ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ కన్నా ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఉప్పుడు బియ్యంతో ట్రై చేయండి, ఎందుకంటే డిసప్పాయింట్ అవ్వకుండా ఇడ్లీ అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. అందుకనేసి నేనైతే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఆవిరి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆవిరి పెట్టుకుంటేనే ఇడ్లీ అనేటివి కొంచెం సాఫ్ట్గా వస్తాయంట. మా అత్త అయితే నాకు ఈ టిప్ నేర్పించారనమాట. ఫస్ట్ మనం వాటర్ పెట్టేసి ఆవిరికి మనం ప్లేట్స్కి ఆయిల్ కానీ కొంచెం ఏదన్నా గీ కానీ అట్లా పూసుకుంటాం కదా. సో అది అప్లై చేసిన తర్వాత అలా ఆవిరికి పెట్టేసి పొగలు వస్తాయి కదా. సో అప్పుడు మనం ఆవిరికి పెట్టిన తర్వాత మనమైతే బ్యాటర్ ఉంటుంది కదా. సో ఆ పిండిని అయితే మనం సాల్ట్, సోడా పొడి అవి వేసుకొని కలుపుకుంటూ ఉంటాం కదా. సో అలా కలుపుకుని మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆవిరికి పెట్టేసి తర్వాత పిండి కలుపుకుంటే ఇంతలోపు మన ఏవైతే ప్లేట్స్ ఉంటాయో ఆ ప్లేట్స్ అనేటివి కూడా ఆవిరి అయిపోతాయి, మనమైతే పిండి కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈక్వల్గా రెండు అయిపోతాయి. నేనైతే చూసారు కదా, ఆవిరికి పెట్టిన తర్వాత పొగలు వచ్చిన తర్వాత మాత్రమే పైన అనేది ఓపెన్ చేసేసి లిడ్ అనేది ఓపెన్ చేసేసి ఇప్పుడు నేనైతే ఇడ్లీ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ తిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, రెండింటి మధ్యలో మనకు మీడియంగా ఉండాలి. నాకైతే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఇడ్లీలు పెట్టడం రాదండి. అసలు ఇప్పటి వరకు కూడా నేను ఒక 2-3 months నుంచే మంచిగా ఇడ్లీ అనేది పెడుతూ ఉన్నాను అనమాట. ఈ బాయిల్డ్ రైస్తో నేనైతే ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో అప్పుడే నాకు మంచిగా ఇడ్లీ అనేటివి సాఫ్ట్గా రావడం స్టార్ట్ అయినాయి అనమాట. నేను ఈ సోడా పిండి ఉంటుంది కదా, సో అది నేనైతే ఎక్కువ వాడను అనమాట. అందుకోసమో ఏమో మరి నాకు తెలియదు, కానీ ఇడ్లీ అనేటివి నాకు సాఫ్ట్గా వచ్చేవి కాదు. సో నాకు ఇప్పుడు కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా రవ్వ ఇడ్లీ కూడా బాగుంటుందండి, కానీ రవ్వ ఇడ్లీ మా హస్బెండ్ అంత లైక్ చేయరు. సో అందుకని నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు అయితే. ఇక నేనైతే ఇడ్లీ పెట్టేశాను కదా. సో ఇడ్లీ పెట్టేసిన తర్వాత నేనైతే ఇంకా చట్నీకి చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్టే ఇట్లా నేను పల్లీలు అనేటివి వేయించి పెట్టేసుకొని తర్వాత బాతింగ్కి వెళ్ళాను అనమాట. సో అది వచ్చేసరికి చల్లారిపోతాయి కదా. సో ఎందుకంటే మనకి మిక్సీ కూడా ఏం పాడవకుండా ఉంటుంది. సో అలా చేసామంటే మనం వేడిగా వేసేస్తే మిక్సీ కూడా పాడైపోతాయి కదా, అందుకని అనమాట. ఇక్కడైతే ఇడ్లీ పెట్టిన తర్వాత చట్నీ చేసుకున్నాం అనుకో, అది కూడా మనకి ఒక టైం సేవింగ్ లాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇడ్లీ అవ్వడానికి కనీసం ఒక 7 to 8 minutes టైం పడుతుంది కదా. సో ఈలోపు మనం అయితే చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అందుకని నేనైతే చట్నీ చేస్తూ ఉన్నాను. ఇటు పక్క అయితే చూసారు కదా, నేనైతే కృతికి స్నానం చేయించాలన్నట్లు వాటర్ పెట్టేశాను అనమాట. మార్నింగే చేపించేస్తే ఫ్రెష్ అయిపోతాడు. కొంచెం స్నానం చేపిస్తే పిల్లలకి ఆకలి కూడా అవుతుంది అంటారు, అందుకని టిఫిన్కి ముందే స్నానం చేపించేస్తాను నేనైతే మోస్ట్లీ. కృతికి ఎప్పుడైనా స్కిప్ అవుతుందేమో కానీ, కాకపోతే ఇంకా లేదంటే కన్నా మోస్ట్లీ టిఫిన్కి ముందే స్నానం చేపించేస్తూ ఉంటాను నేనైతే. ఇక్కడ నా అవస్థలు చూసారా, ఇది కొత్త మిక్సీ అండి. అన్నవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సో అన్నవాళ్ళు పాపం ఇక్కడ ఉన్నప్పుడు మిక్సీ ఏమో పాడైపోయింది, మంచిగా పని చేయట్లేదు. అన్న అయితే రిపేర్కి తీసుకెళ్తే అది మోటార్ ఇక్కడ దొరకదు అని చెప్పారంట. ఎంతనో మనీ చెప్పారంట. సో ఆ మనీకి మనకి కొత్త మిక్సీ వస్తుంది, మోటార్ అవసరం లేదన్నట్లు అన్న అసలు మాకు చెప్పకుండానే మిక్సీ తెచ్చి పెట్టేశాడు పాపం. అయితే వచ్చిన తర్వాత చూస్తే మాకైతే షాక్, ఇంకా మిక్సీ ఉంది ఇంట్లో, కొత్త మిక్సీ అన్నట్లు. ఆల్రెడీ మాకు కూడా ప్లాన్ ఉందన్నమాట, కొత్తది తీసుకోవాలి, వచ్చిన తర్వాత తీసుకుందాం అన్నట్లు. ఇంకా అన్న వచ్చేసారనమాట. అన్నకైతే చాలా థ్యాంక్స్. అసలు అంటే మేమే అనుకుంటా ఉన్నాం వచ్చిన తర్వాత తీసుకోవాలని, కాకపోతే అన్న వాళ్ళ పాపము ఇబ్బంది పడేమో తీసేసుకున్నట్టున్నారు. మాకే పాపం అనిపించింది, ఎందుకు మనం తీసుకునే వాళ్ళం కదా అన్నట్లు. ఇంకా ఇక్కడైతే ఇంకా కృతికి స్నానం చేపించేసాను అనమాట. బట్టలు వేయాలి ఆయనకి. చూసారు కదా, అసలు ఎంత అల్లరి పెడతాడంటే బట్టలు వేసుకునేదానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, కానీ బట్టలు మాత్రం వేయించుకోడు.
కృతి అల్లరి అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక్కసారిగా డల్ అయిపోయాడంటే అమ్మో ఏమైంది వీడికి అనిపిస్తుందండి నాకు నిజంగా అయితే. ఇంకా ఒక్కొక్కసారి అల్లరి చేస్తే అసలు చిరాకు వస్తూ ఉంటుంది. ఓపిక లేనప్పుడు అయితే ఏం చేయలేం కదా. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ బాత్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. సో అందుకే చెప్తూ ఉన్నాను అనమాట, వాటర్ అక్కడ పెట్టున్నాను అన్నట్లు చెప్పున్నాను. ఇంకా కృతిక్ అయితే మొత్తం చూసాడా అసలు ఎంత నాటకాలు చేస్తాడంటే, ఇంత యాక్షన్స్ అండి, చాలా యాక్షన్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో అయితే. బాగా మాకైతే చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది కృతితో అయితే. చూసారు కదా మా కృతి అయితే రెడీ అనమాట. ఇంకా రెడీ అయిపోయాం కదా, ఒక ఫోటో తీసుకుందామా అంటే కూర్చోన్నాడు అనమాట కృతి అయితే. కానీ అసలు ఇంకా ఏదైనా వాడికి ఒక కొత్త టాయ్ వచ్చిందంటే తర్వాత వాడికి ఇంకేం అవసరం లేదండి, అంత హ్యాపీ అయిపోతాడనమాట. ఈ జేసీబీ ఉంది కదా, కొత్తది తీపిచ్చాడనమాట వాళ్ళ డాడీ అయితే. సో అందుకు ఆయన చాలా హ్యాపీగా అసలు బాత్ చేసేటప్పుడు కూడా ఆ జేసీబీ తీసుకెళ్ళి బాత్ చేపియాలంటూ ఉంటాడు అనమాట. ఇంకేం చేయలేం మనమైతే. పిల్ల చేస్తారంటేనే అవే అనుకుంటాను నేనైతే. ఇంక ఇక్కడైతే అందరం స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ తినేయాలి కదా. సో అందుకని ఇంకా ఇడ్లీ అయితే తీస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అదే చెప్తూ ఉన్నారు అనమాట, చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు, బాగున్నాయి అన్నట్లు. కలర్ కూడా చూసారు ఎంత బాగున్నాయో అసలు. చట్నీ ఇంకా కారం, మా హస్బెండ్కి అయితే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకేమో ఇడ్లీ సాంబార్ అయితే ఇష్టము, కానీ మా హస్బెండ్కి ఏమో ఇడ్లీ చట్నీ కారం ఇష్టం అనమాట. ఇంకా కృతి కూడా చట్నీ తింటాడు కదా అన్నట్లు. ఇంకా అది కాక సాంబార్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది కదా, అందుకని కొంచెం చట్నీ అయితే ఈజీగా అయిపోతుంది అన్నట్లు నేను కూడా ఇంకా చట్నీకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట, ఎక్కువ ఎప్పుడైనా చేయలేకుంటే. అందుకు ఇప్పుడైతే మేము చట్నీ కారం ఇడ్లీ మా టిఫిన్ అయితే ఇవాళ. టిఫిన్ చేసిన తర్వాత అయితే మేము ఇంకా కూరగాయలు తెచ్చుకోవడానికి కిందికైతే వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. వెళ్ళాలి మరి. అంటే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటే బాగుంటాయి కదా అన్నట్లు ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తుంది నాకు. లేదంటే అన్నీ ఒకసారి తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది అని ఫీలింగ్ ఒకసారి వస్తుంది. ఇక్కడైతే కృతి పావురాలకి రైస్ వేస్తూ ఉన్నాడు. ఆయనకి చాలా ఇష్టం అనమాట పావురాలకి ఇలా రైస్ వేయడం అయితే. చూసారు కదా పావురం అక్కడే ఉంది. ఫస్ట్ అటుకులు పెట్టామండి, అటుకులు పెడితే తినలేదు అవి. సరే అని మళ్ళీ రైస్ తీసుకువచ్చాము. రైస్ పెడితే ఇంకా అవి రాను కూడా రాలేదు, అక్కడే ఉన్నాయి. వర్షం చూసారా అసలు, వర్షం పడి పడి ఎట్లా పాచి పట్టిపోయిందో అసలు. అక్కడైతే వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి కంటిన్యూస్గా. 3 months నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి డైలీ. ఇంకా నాకు తెలిసి డిసెంబర్ వరకు ఇంకా వర్షాలే ఉంటాయండి. 6 months పడతాయి కదా వర్షాలు. సో అందుకని అనమాట. కానీ ఇంత వర్షాలు పడినా కూడా ముంబైలో మాత్రం ఒక్క చుక్క వాటర్ కనపడవు, వెంటనే క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడో ఇంకా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, సో అక్కడ మాత్రము ఎక్కువ ఫ్లడ్స్ వస్తాయి. ఇప్పుడు కూడా విజయవాడలో మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఆ వీడియోస్ చూస్తూ ఉంటేనే ఎంత భయం వేస్తుందో పాపం, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు ఏంటి అనేది. అసలు మనం కూడా అసలు మనం ఉండే జాగ్రత్తలు మనం ఉంటేనే ఎంతవరకు మంచిగా ఉండగలుగుతాము. లేదంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఓన్లీ మనకి వర్క్ మైండెడ్ ఇంకా అలాగే మనీ మైండెడ్ పీపుల్ వాళ్ళకైతే ఇలాంటి చూసినప్పుడన్నా కొంచెమన్నా బుద్ధి రావాలి. ఎంత మనీ సంపాదించుకున్నా కూడా మనం ఇలా ఏదన్నా పొరపాటున ఇలా ఏదైనా జరిగినప్పుడు ఆ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అది కాకుండా ఏ రోజుకి ఆ రోజు హ్యాపీగా ఉన్నామా, మనము సర్వైవ్ అయ్యామా లేదా అన్నట్లు చూసుకుంటూ ఉంటే ఫ్యూచర్కి కొంచెం ఎత్తిపెట్టుకోవాలి. అంతేగాని ఇంకా మనం ఫ్యూచర్ కోసమే బతుకుతున్నాం అన్నట్లు ప్రజెంట్లో లేకుండా బతుకుతారనమాట చాలామంది అయితే. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడే నాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది, అలాగే బాధగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్లు. ఇంకా మనం ఏం చేయలేం కదా. సో ఇక్కడైతే మేము ఇంకా చెప్పాను కదా కూరగాయలు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాం అనేసి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఇంకేం లేవు ఇంట్లో అయితే. ఇంకా అందుకని కిందికి వెళ్ళి ఇంకా బీరకాయలు తీసుకున్నాం అనమాట. సో బీరకాయలు కర్రీ బాగుంటుంది అన్నట్లు తీసుకున్నాము. రెసిపీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. ఈసారి ఎప్పుడైనా రెసిపీ పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ కింద వాచ్మెన్ అయితే అడిగాడు, ఇట్లా వినాయక చవితి చందా కోసం అడిగాడు అనమాట. సో ఇంకా మన ఊళ్ళో అయితే మంచిగా ఇంటికి వచ్చి అన్న వాళ్ళందరూ చందాలు తీసుకెళ్తూ ఉంటారు కదా. సో అట్లా ఇంకా ఇక్కడ చందా ఆడితే మేము కూడా కొంచెం చందా ఇచ్చేసి పైకి వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత మేము భోంచేసేసాము. భోజనానికి ముందే కృతి అయితే నిద్రపోయాడు. అసలు బాగా నిద్ర వచ్చేసినట్టుంది. మార్నింగ్ 6:30కి లేచేసాడు అనమాట. సో అందుకని పాప నిద్ర వచ్చేసింది, పడుకునేసాడు. లేచిన తర్వాత ఇంక తినిపించాను. ఇంకా ఇప్పుడు మేమైతే
డీమార్ట్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం అనమాట. షాపింగ్ కోసం అయితే సరుకులన్నీ ఏం లేవన్నమాట. సో చాలా వరకు తక్కువ ఉన్నాయి. సో ఒకసారి తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ ఎల్లుండికి వినాయక చవితి వచ్చేస్తుంది. ఇందాక మీరు చూసారు కదా డెకరేషన్ అంతా, అది కింద అపార్ట్మెంట్లో వినాయక చవితి డెకరేషన్ అనమాట. మేము వచ్చినప్పటి నుంచి 1 వీక్ నుంచి చేస్తూనే ఉన్నారు ఇంకా అదంతా. ఇక్కడ నేనైతే సరుకులు లిస్ట్ అయితే రాస్తూ ఉన్నాను. నాకైతే లిస్ట్ రాసుకొని వెళ్ళడమే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ గుర్తు చేసుకొని ఒకసారిగా అట్లా లిస్ట్ చేసుకున్నామంటే తర్వాత ఏది మర్చిపోకుండా ఉంటాం కదా అన్నట్లు. అక్కడ సరుకులు లేవో ఏమో, నాకైతే నేను రాసుకున్న సరుకుల్లోనే ఒక 5 to 6 దాకా మిస్ అయిపోయినాయండి. మరి ఇక నేనైతే రాస్తూ ఉంటే కృతి వచ్చాడు మధ్యలో, నాకు పెన్ కావాలి, బుక్ కావాలి అన్నట్లు. ఇంకా బుక్ వాడికి ఇచ్చేసి పేపర్ నేను తీసుకున్నాను ఇక్కడ నేనైతే. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాము. నాకు తెలిసి 3:30 అయింటుంది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఎర్లీగా స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి తొందరగా ఇంటికి వచ్చేయచ్చు కదా అన్నట్లు. ఇంక ఇక్కడ కృతి చూసారా, ఆటలు స్టార్ట్ అయిపోతాయి. ఆయనకి బయటకంటే చాలా ఖుషి అయిపోతాడు అసలు. ఇంకా మా హస్బెండ్ అయితే చూసారా, ఒక ఫోటో తీసుకుందామండి అంటే ఆయన పోజులు ఇస్తున్నాడు అనమాట అక్కడ. సో ఇంకా ఫైనల్లీ మేమైతే కిందికి వచ్చేసాము. ఇంకా ఆటో కూడా ఎక్కేసామన్నమాట. సో ఆటో ఎక్కిన తర్వాత నేను మధ్యలో మళ్ళీ లిస్ట్ రాస్తున్నాను అనేసి మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు ఒకటి రాసుకుంటూ ఉంటాను నేనైతే. అదిగాక ఇంట్లో ఉన్నప్పుడే హడావిడిగా తీసుకెళ్ళిపోయారనమాట నన్ను. మా హస్బెండ్ అయితే ఆటోలోనే కదా మనం వెళ్ళేది, సో ఆటోలో కూర్చొని నువ్వు రాసుకోవచ్చులే, బైక్లో వెళ్తే ఆప్షన్ అయితే ఉండదు, నువ్వు ఆటోలో వెళ్తావు కాబట్టి నీకు ఆ ఆప్షన్ ఉంటుంది కదా, సో అందుకని ఎలాగో ట్రాఫిక్ ఉంటుంది, వెళ్ళేసరికి కనీసం ఒక 10 minutes అన్న పడుతుంది, అందుకు అక్కడ కూర్చొని రాసుకోవచ్చు అని ఇంకా వెళ్ళిపోయాను నేను కూడా, ఇంక ఎందుకులే అన్నట్లు. సో అందుకని అక్కడైతే రాసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారు ఎంత ట్రాఫిక్ ఉందండి బాబోయ్. చాలా ఆ టైంలో కూడా 3:30 టైంలో కూడా ట్రాఫిక్ ఉందంటే నాకు అస్సలు షాక్ అనిపించింది. మామూలుగా అయితే 4కి ఇంకా 4 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ట్రాఫిక్ అయితే. ఇంకా ముందుగానే వచ్చాంలే, ట్రాఫిక్ ఏమి ఉండదు అనుకున్నాను కానీ చాలా ట్రాఫిక్ ఉండే. ఇంక ఇక్కడైతే డీమార్ట్ దగ్గర చూసారా, ఇది ఇంకా ఘోరం అండి బాబోయ్. అసలు ఈ లైన్ చూసారా ఎంత లైన్ ఉందో అక్కడ. మామూలుగా డీమార్ట్కి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ జిప్స్కి బ్యాగ్స్కి అన్నిటికీ లాక్ చేస్తారు కదా, సో ఆ లాకింగ్ కోసము ఎంతమంది లైన్ నిలబడుకో ఉన్నారో. ఇదైతే మెట్రో అనమాట, మెట్రో స్టేషను డీమార్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో అదేమో కొంచెం వీడియో తీస్తున్నారు మా హస్బెండ్ అయితే. నేనైతే చూసారా ఎంత లాస్ట్లో ఉన్నానో. ఇంకా ట్రాలీ ఉంటుంది కదా, అసలు ఆ ట్రాలీ దొరకలేదండి. మీరు అర్థం చేసుకొని ఇంక ఎంతమంది ఉన్నారో లోపల. ఇంకా అంటే వినాయక చవితి ముందు రోజు వెళ్ళాం మేమైతే. సో అక్కడికి ఏమైపోతుందంటే చాలామంది అసలు ఆ ట్రాలీస్ బయట నిలబడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేసి వాళ్ళని అడిగి మరీ తీసుకొచ్చుకునే అవసరం అయితే వచ్చేసింది అనమాట డీమార్ట్లో. మేము వెళ్ళినప్పటికీ అసలు చాలా రష్ ఉన్నారు, చాలా అంటే చాలా అనమాట. ఏమన్నా తీసుకుందాము, వీడియోస్ తీసుకుందామని కూడా ఏం అవ్వలేదు. ఇంకా ఫాస్ట్గా మాకు ఏం కావాలో మేము తీసుకుంటూ ఉన్నాము. ఇంకా కృతి అయితే ఇక్కడ అల్లరి పెట్టేస్తూ ఉన్నాడు అనమాట వెళ్తానే. ఇంకా వాడికి స్నాక్స్ కావాలి అన్నట్లు. చూసారు కదా, ఏదో ఒక బాక్స్ తీసుకున్నాడు. ఇంకా అసలు వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదన్నమాట. ఎంతమంది వస్తూ ఉన్నారో, ముందు పక్క ఎంతమంది ఉన్నారో మనకే వెళ్ళడానికి లేదు. అసలు చాలా ఇది అయిపోయిందనమాట. పైన చూసారా, ఇంకా పైకి వచ్చేసాము మేమైతే. కొన్ని డబ్బాలు అవే స్టోరేజ్ బాక్సెస్ అవి తీసుకోవాలి అన్నట్లు పైకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే కృతి రాగానే ఇంకా వాడి టాయ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. టాయ్స్ చూస్తే వాడికైతే చంద్రముఖి వచ్చేస్తా కావాలి అన్నట్లు. సో చూసారు కదా, ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా సరిపోవండి పిల్లలకైతే. మనకు కూడా అంతే కదా, ఎంత షాపింగ్ చేసినా సరిపోదు, అట్లనే పిల్లలు కూడా ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా సరిపోదు అనమాట. నేనైతే ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే స్టోరేజ్ బాక్సెస్ కావాలి, ఎందుకంటే ఈ బొనిగలు అవి కొన్ని ఉంటాయి కదా మనం బాయిల్ చేసుకొని తినేటివి. సో వాటి కోసం నా దగ్గర అయితే బాక్సెస్ లేవు. అదికాక నేను మా మ్యారేజ్ అప్పుడు కొన్న బాక్సెస్ ఇంకా వాడుతూ ఉన్నాను. సో అవన్నీ కూడా మారుద్దామని చూస్తూ ఉన్నాను, కానీ అంత కలెక్షన్ అయితే లేదండి. అసలు చాలా తక్కువ కలెక్షన్ అయితే ఉండే. సో నేను రెగ్యులర్గా మామూలుగా ఎప్పుడైనా ఊరికే అట్లా వెళ్తాం కదా, సో అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికి చాలా తక్కువ కలెక్షన్ ఉండే. సో ఎందుకులే, నచ్చకుండా తీసుకోవడం ఎందుకులే అన్నట్లు ముందు తీసుకుందాం, లేదంటే ఆన్లైన్లో చూద్దాంలే అని నేనైతే లైట్ తీసుకున్నాను అనమాట. ఒక 6 బాక్సెస్ అయితే నాకు తెలిసి 89 రూపీస్ పడిందనమాట. నాకైతే ఒక 6 బాక్సెస్ తీసుకున్నాను.
అవి 200 ఎంఎల్వి 6 బాక్సెస్ తీసుకున్నాను. అవి అయితే సరిపోతాయిలే చాలు అన్నట్లు. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, మేము కరెక్ట్గా ఆటో దిగి అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అయ్యామో లేదో వర్షం అండి బాబోయ్, ఎంత వర్షం పడిందో అసలు. లక్కీగా మేము వచ్చిన తర్వాత పడింది, లేకుంటే ట్రాఫిక్లో స్టక్ అయిపోయే వాళ్ళం అనమాట. వచ్చేటప్పుడు భిన్నానే వచ్చేసాం, వెళ్ళేటప్పటికన్నా కూడాను. చూసారు కదా మా లగేజ్ అంతా ఇదనమాట. మెయిన్ మేము వెళ్ళింది కూడా రైస్ ప్యాకెట్ కోసం, రైస్ అయిపోయినాయి ఇంట్లో అన్నట్లు. ఇక్కడ ఇంకా కృతి అయితే టాయ్ తీసుకున్నాడు కదా, సో దాన్ని వచ్చి అది మొత్తం ఓపెన్ చేసేంతవరకు అస్సలు పడుకోడు వాడు అయితే ఇంకా. సో అందుకని ఇంకా మొత్తం మా వారైతే ఓపెన్ చేస్తూ ఉన్నారు. వాడే ఓపెన్ చేస్తానని చెప్పి కుస్తీ పట్టాడనమాట కొద్దిసేపు, వాడి వల్ల అవ్వక. సో చూసారు కదా, మేమైతే డిమార్ట్ నుంచి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేనైతే టీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడే వేసుకున్నాను తాగేదానికి. ఇంకా కృతిక్ కూడా పాలు వేసాను, కానీ వాడైతే చూసారు కదా పైన అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి అయితే బిజీ ఆడుకోవడానికి వెళ్తున్నారు. ఆ అమ్మాయితో బాగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. నేనైతే ఇక్కడ ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తూ ఉన్నాను. చపాతీ అలాగే ఎగ్ బుజ్జి అనమాట. సో మా హస్బెండ్ ఎందుకో తెలీదు వస్తానే అడిగారనమాట. సో చపాతీ ఎగ్ బుజ్జి చేయమని. సో అందుకని ఈ రోజుకైతే కుదిరింది. ఇంకా ఫ్రైడే సాటర్డే మేమైతే నాన్ వెజ్ తినము. సో అందుకనేసి థర్స్డే లాస్ట్ డే అన్నట్లు చేసేసాను. ఇంకా ఇక్కడైతే నేను చపాతీ, ఆఫ్టర్నూన్ అయితే బీరకాయ కర్రీ చేశాను కదా, సో అదేం ఆఫ్టర్నూన్కి సరిపోయిందనమాట. అందుకనేసి కొంచెమే మిగిలినిండా, ఆ కొంచెము సరిపోదులే అన్నట్లు ఇంకా నేనైతే ఎగ్ బుజ్జి చేశాను. ఎగ్ బుజ్జి అయితే కృతి కూడా తినొచ్చు కదా, ఈజీగా తినేస్తాడు, చపాతీ కూడా అన్నట్లు చేశాను అనమాట. ఇక్కడైతే చూసారా, నేనైతే ఈ రౌండ్ చేసేది మీరు విధానం చూసింటే కనుక అలా చేసామంటే చపాతీ రౌండ్గా వస్తుందండి మంచిగాను. ఇక్కడ నేనైతే ఇంకా చపాతీలన్నీ కాల్చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ చపాతీ కాల్చుకొని తర్వాత ఎగ్ బుజ్జి చేసుకుంటాను. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తాను. ఎందుకంటే చపాతీ ఏదైనా ఒక్కటే వేడిగా చేయగలం కదా, సో రెండు ప్యారల్గా వేడిగా చేయాలంటే అవ్వదు కదా. సో అందుకని అయితే ఫస్ట్ అయితే చపాతీ చేసేసుకుంటూ ఉన్నాను. చపాతీ చెప్పాను కదా కర్రీ కొంచెమే ఉంది అన్నట్లు, సో ఆ కర్రీ కొంచెము అలాగే ఎగ్ బుజ్జి చేశాను. సో ఈ ఎగ్ బుజ్జి మా డిన్నర్ అయితే ఇదనమాట. ఇంకా డిన్నర్ చేసి పెట్టేసి ఫాస్ట్గా నేనైతే బాత్ చేసి రావాలి అన్నట్లు ఫాస్ట్గా నేనైతే చేసి పెట్టేశాను అనమాట. 8కి అంతా అయిపోయింది. ఇంకా పాలు కూడా ఒక పక్క మరబెడుతూ ఉన్నాను. పాలు నైట్ కృతి అయితే ఏమైనా కొంచెం డిన్నర్ సరిగా చేయకుండా ఉంటే పాలు కొంచెం తాగుతాడు. సో అందుకని అయితే సరిగా తినలేదు చపాతీ కూడాను. ఇంకా అందుకని పాలైతే ఒక మరగబెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడైతే చూసారు, మేమైతే మూవీ పెట్టుకున్నాము. మ్యాడ్ మూవీ అండి, చాలా బాగుంది అసలు. అంటే ఇట్స్ కొంచెం హ్యాపీ డేస్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట. చాలా బాగుందండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కామెడీగా ఉంది. నేను ఎక్కువ కామెడీ మూవీస్ ఇష్టపడతానమాట. సో అందుకని నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్లో అనుకుంటాను అది వచ్చింది కదా, నెట్ఫ్లిక్స్లో మ్యాడ్ మూవీ అండి, చాలా బాగుంది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ అంట హీరో అయితే. దాంట్లో నాకు తెలిసి ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారు హీరో, అందరూ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్ అయితే అంతా సెట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ స్పీకర్ అవి ఇవి అవి చాలా బాగా. నాకు పర్సనల్గా మోస్ట్లీ తినేటప్పుడు మూవీస్ చూడడం కన్నా టీవీ చూడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టీవీ చూసేదాన్ని, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంతవరకు మేమైతే టీవీ తీసుకోలేదు. సో సూన్ తీసుకోవాలని చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అదొక మంచి ఎంటర్టైన్మెంట్ కదా, కాకపోతే అది పెట్టుకున్నామంటే టైం అంతా దానికే సరిపోద్ది అన్నట్లు. సో ఇక్కడ నేను చూసారు ఎంత ఫాస్ట్ అంటే కొంచెం ఎక్కువ టైం వచ్చిందనమాట, అందుకే ఫాస్ట్ పెట్టేసాను. మొత్తం అంతా క్లీన్ చేసేసాను చూసారా నైట్ ఇంకా తినేసిన తర్వాత. ఇంకా మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. సో వ్లాగ్ కూడా ఇలాగ ఎండ్ చేస్తూ ఉన్నాను. సో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్. నా చెట్టు చూసారా అసలు ఇంకా పెద్దదే అవ్వలేదండి, వాటర్లో ఉన్నందువల్ల ఏమో మరి. నేనైతే తీసి మట్టిలో పెడదాం అనుకుంటూ ఉన్నాను. బాయ్ బాయ్.